అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో కార్తీక పురాణము 4వ అధ్యాయం గురించి మీతో వివరించబోతున్నాను. 4వ అధ్యాయము 4వ రోజు పారాయణ చేయవలసినది కార్తీక దీపారాధన. జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. వశిష్ఠ మునీంద్ర, నీవు ఎన్ని విషయములను తెలియచెప్పినను నాకు తృప్తి తీరలేదు. కనుక కార్తీక వ్రత పుణ్యమును, చెయ్యవలసిన దానములను, వ్రత విధానమును తెలపవలసిందిగా కోరుచున్నాను. జనకుని కోరిక విన్న వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు. పాపములను నశింపచేయనది, పుణ్యములను వృద్ధి పొందుచున్నది అయిన ఈ కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమునందు చేయు దీపారాధన అనంత పుణ్యము కలగచేయును. గోపుర ద్వారమున కాని, శిఖరమున కాని, శివలింగం వద్ద కాని చేసిన దీపారాధన వలన సమస్త పాపములు నశిస్తాయి. కార్తీక దీపమున శివాలయమునందు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇప్ప నూనె, నారింజ నూనెలో దేనిదైనను భక్తితో వెలిగించవలను. పై వాటిలో ఏదీ లభించినప్పుడు ఆముదంతో దీపమును వెలిగించవలను. ఈ మాసములో గొప్ప కొరకు గాని భక్తితో కాని శివాలయమున దీపమునిచ్చినవాడు శివునికి ప్రీతిపాత్రుడగును. శత్రజిత్తు కథ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సంతానం కోసము గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నారు. ఒకనాడు గోదావరి స్నానానికి వచ్చిన పిప్పల మహాముని రాజుని చూసి, ఓ రాజా, నీవు తపస్సు చేయుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అందుకు రాజు, మునీశ్వర, నాకు సంతానం లేని కారణంగా మంచి సంతానం కొరకు తపస్సు చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు పిప్పలుడు, రాజా, బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టిన దాని మహిమ వల్ల నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని అంటాడు. ముని మాటలు విన్న రాజు పట్టరాని సంతోషంతో నమస్కరించి తన మందిరానికి వెళ్లి స్నానము చేసి శివాలయములో శివుని ప్రీతి కోసము దీపములను దానం చేశాడు. ఆ పుణ్యఫలం వల్ల భార్య గర్భవతి కాగా పుట్టిన కుమారునికి శత్రజిత్ అని పేరు పెట్టాడు. పెరిగి పెద్దవాడైన శత్రజిత్ తన సౌందర్యంతో స్త్రీలను ఆకట్టుకుంటూ వేశ్యలోలుడై కులస్త్రీలను సైతం బలవంతంగా లొంగదీసుకొని ధన బల గర్వంతో యథేచ్ఛగా సంచరించసాగాడు. ఇలా ఉండగా శత్రజిత్ తన రాజ్యమునందలి ఒక చక్కనైన బ్రాహ్మణ భార్యను చూసి మోహించాడు. ఆమె కూడా అతని యందు అనురాగము కలది అగుట వలన అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమారుని వద్దకు వెళ్లి సుఖించి తెల్లవారుజామున తిరిగి ఇంటికి చేరుకుంది. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతున్నదంతా గమనించిన బ్రాహ్మణుడు వారిద్దరినీ చంపుటకు తగిన సమయం కోసము నిరీక్షించసాగాడు. కొంతకాలమునకు ఒక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాజకుమారునకు బ్రాహ్మణ స్త్రీకి సంభోగ స్థానము సరైనది దొరకక ఒక పాడుపడిన శివాలయమునకు చేరుకున్నారు. ఆమె వెలుతురి కోసము తన చీర చెంగును చించి వత్తిగా చేసెను. రాజకుమారుడు ఆముదమును తెచ్చి సన్నగా దీపమును వెలిగించాడు. తర్వాత వారిద్దరూ ఉత్సాహంతో కామక్రీడలు ప్రారంభించారు. అంతలో బ్రాహ్మణుడు కత్తిని ధరించి గుడిలో దూరి తలుపులు బిగించి ముందు రాజకుమారుణ్ణి తర్వాత భార్యను పొడిచి చంపాడు. కొన ఊపిరిలో ఉన్న రాకుమారుడు తిరిగి బ్రాహ్మణుని చంపేశాడు. ఈ విధంగా వారు ముగ్గురు ఒకేసారి శివాలయంలో మరణించారు. ఇంతలో యమదూతలు శివదూతలు అక్కడికి చేరుకున్నారు. శివదూతలు రాకుమారుణ్ణి బ్రాహ్మణి భార్యని దివ్య విమానం ఎక్కించగా యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుపోతున్నారు. అది చూసిన బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడగు నాకీ గతి ఏమి, వారికి ఆ గతి ఏమి అని శివదూతలను ప్రశ్నించాడు. అందుకు వారు, అయ్యా, నీవన్నది నిజమే కాని వారు కార్తీక పౌర్ణమి సోమవారమున దీపారాధన చేసినందున వారు తమ పాపములన్నిటినీ పోగొట్టుకొని శివలోకమును పొందుతున్నారు. నువ్వు బ్రాహ్మణుడివై ఉండి కూడా కార్తీక దీపమును వెలిగించినందున ఎంత చేసినను వారు చేసిన పుణ్యముతో సరితూగలేదు అని అన్నారు. అప్పుడు రాజకుమారుడు తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణునకు దానమీయగా ముగ్గురును ఒకేసారి కైలాసమునకు వెళ్లారు. కనుక ఓ రాజా, కార్తీక మాసమున
శివాలయమున కాని విష్ణు ఆలయమున కాని దీపములను సమర్పించినవాడు, దీపదానం చేసినవాడు పునరావృతి లేని మోక్షమును పొందుతాడు. కనుక నీవును కూడా కార్తీక దీపములను సమర్పించవలసినది అని చెప్తాడు. 4వ అధ్యాయం సమాప్తం.